అమరావతిలో టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు అవే పనులు దక్కే. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా, మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు, మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. చూపిస్తా ఉన్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? క్యాపిటల్ గా అమరావతి రియాలిటీ సంగతి పక్కన పెడితే, ఒక నిమిషం, క్యాపిటల్ గా అమరావతి రియాలిటీని కాస్త పక్కన పెడితే, దేశంలో అతిపెద్ద స్కామ్ కు, కరప్షన్ కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు అరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరే గమనించండి, బెంగళూరుకు వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్లో ఇటువంటి ఏ మహానగరాల్లో చూసినా కూడా 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అయ్యే ఖర్చు కట్టడానికి 4,500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ మాత్రం, అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. అది కూడా 11,000 నుంచి 13,000 చూపుతున్నారు. అది కూడా మళ్ళీ ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత. ఏమేమి మినహాయింపులు? జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని, ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఎన్ని కూడా వేసుకోవాలి. మిగతా హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలోని కట్టే 4,500లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. తర్వాత మళ్ళీ వీళ్ళకిచ్చిన రాయితీలు, జిఎస్టీ రూపేనా, సీనరేజ్ రూపేనా, ఎన్ఈసి రూపేనా, వీళ్ళకిచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1,545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1,545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే.
అలా వీటి అన్నిట్లో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్ని లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద ఆ టెండర్లు మళ్ళా కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4. ఇంతకుముందు ఎంత 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి. 7 ఏళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు, 7 ఏళ్లలో మొదట 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. అయిన ఖర్చు 8,000 కోట్లు 7 ఏళ్లలో. మొదటగా తీసుకున్న నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తా ఉన్నాయి? స్కాములు తప్ప. మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేని పరిస్థితిలో, మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు అయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున, ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీటి, వీటి కోసం 2,00,000 కోట్లు పెట్టలేమని తెలిసినా కూడా, సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇదందరూ నిజంగా గమనించాల. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టి చెప్తే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అది ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సెవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2,00,000 కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాన్. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం,
ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ఇది సాధ్యం కాదని అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేశాం.